హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ నుంచి హోంగార్డ్ వరకు 85 మందిని ట్రాన్స్ఫర్ చేసినట్టు సిపి శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్ఫర్ అయిన వాళ్లు సిటీ ఆర్మోడ్ మెయిన్ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వీళ్ల స్థానంలో కొత్తగా మరో 82 మంది సిబ్బందిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు కేటాయించారు. అసలు సిపి శ్రీనివాస్ రెడ్డి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి? ఇంత మంది సిబ్బందిని ఉన్న పళంగా ట్రాన్స్ఫర్ చేయడానికి అసలు కారణం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ కేసే దీనికి కారణమని పోలీస్ డిపార్ట్మెంట్ లో వినిపిస్తోంది. పంజాగుట్ట ప్రజాభవన్ దగ్గర బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పంజాగుట్ట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే షకీల్ ఈ కేసులోకి ఎంటర్ కావడంతో బోధన్ పంజాగుట్ట సీఐలు మాట్లాడుకుని షకీల్ కుమారుణ్ణి వదిలిపెట్టారు. అతని స్థానంలో షకీల్ ఇంట్లో పని మనిషిని కేసులో చేర్చారు. వెంటనే షకీల్ కుమారుడు సోహెల్ విదేశాలకు పరారయ్యాడు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారగా ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇప్పటికే బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంతేకాకుండా ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే, అతని కుమారుడు, సీఐలతో పాటు పలువురి పేర్లను కూడా చేర్చారు. తాజాగా ఓ పోలీస్ స్టేషన్ సిబ్బందిని మొత్తం బదిలీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తొలిసారని పేర్కొంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే సిపి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.